భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగే 3 టీ20ల సిరీస్ ఈ ఏడాది టీమిండియాకు ఆఖరి టీ20 సిరీస్. ఈ మధ్యలో టెస్ట్ సిరీసులతో బిజీ కానుంది. అయితే బంగ్లాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్లుగా ఈ టీ20 సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది. 6వ తేదీన గ్వాలియర్ లో జరగనున్న మ్యాచ్ తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్ లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించింది. అయితే తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో ఓ పేరు బలంగా వినిపిస్తుంది. అదే ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పేరు. మయాంక్ యాదవ్ తన వేగం, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో ఐపీఎల్ 2024 సీజన్ లో వెలుగులోకి వచ్చాడు. మయాంక్ తొలిసారిగా జాతీయ స్థాయికి చేరుకోవడంలో విజయం సాధించాడు. అయితే ఈ సిరీస్ లో అరంగేట్రం చేసే అవకాశం వస్తే మాత్రం బంగ్లాదేశ్ కు చెడుగుడే. మయాంక్ యాదవ్ స్థిరంగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్ ఈ సీజన్ లో 4 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. అందులో 7 వికెట్లు తీశాడు. అలాగే అతని ఎకనామీ రేటు 7 కంటే తక్కువగా ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో అతనికి ప్లేయింగ్ 11 లో అవకాశం ఇస్తే ప్రకంపనలు సృష్టించగలడు. అందుకోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ తర్వాత ఇప్పటి వరకు మయాంక్ యాదవ్ ఏ మ్యాచ్ లో ఆడలేదు. గాయం తర్వాత ఫిట్నెస్ ను పుంజుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మైదానంలో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. మయాంక్ యాదవ్ అంతర్జాతీయ మ్యాచ్లలో తన బౌలింగ్ తీరుతో ఎలా ఆకట్టుకుంటాడనేది, అలాగే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడనేది టీమిండియా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.